బాగుందన్న సుకుమార్ సినిమా అంతే ఏమైనా సరే కొంచెం జనరేషన్ తగ్గట్టుంది అంతే. ఫస్ట్ బాగుందన్న, అలా బాగుందండి. యూత్కి కనెక్ట్ అవుతుంది సినిమా, కానీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. డైరెక్షన్ ఆబ్వియస్కి సార్ రాసింది డైరెక్షన్ చేస్తారు అన్నమాట. ఇది ఇప్పుడు సుకుమార్ గారి సినిమానా లేకపోతే దాసరి మారుతి గారి సినిమానా ఇంకా అర్థం కాలేదు, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో బాగుంది, అద్భుతం, సూపర్. ఫస్ట్ అయితే బాగుంది సినిమా, చాలా సూపర్, చాలా బాగుంది. స్టూడెంట్స్కి బాగుంటుంది, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ లాస్ట్ 4 minutes అయితే పిచ్చెక్కిచ్చి బాగుంది, బాగుంది, బాగుంది సినిమా. సూపర్ సూపర్ సినిమా, సూపర్ సినిమా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ అయితే పక్కా 100. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరూ చూడొచ్చు. కామెడీ లవ్ స్టోరీ ఆరోగ్యం తీసినాము, వేస్ట్ బాగాలేదు, బాగుంది, చాలా బాగుంది. సుకుమార్ డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. సుకుమార్ గారి డైరెక్షన్ కొంచెం స్టోరీ అయితే బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ సినిమాలో స్టోరీ అయితే ఏం లేదు, సినిమా మాత్రం యావరేజ్. సినిమా సూపర్, ఏదో బాగుంది. ఏమనంటే సినిమా ఇది చెప్పేది నాకు జరగకూడదు, ఇదేమి నమ్మకం ఉండాలి, క్యాష్ లేదు సినిమా అంత బాగుంది. ఇంకా సినిమా సూపర్, సినిమా చాలా బాగా తీశారు సుకుమార్ గారు. నచ్చిందండి, కాన్సెప్ట్ మంచిది, అలాగే అందరూ ఎంటర్టైన్మెంట్ పర్లేదు. ఫ్రెండ్స్ అలా బాగా చేశారు, కొత్తకంటే బాగానే ఉంది. అంటే ఫ్రెండ్స్తో అలా అమ్మవటం బాగాలేదు, అది అంత మిగతా అంతా కాన్సెప్ట్ బాగానే ఉంది, బాగుంటుంది. సినిమా చాలా బాగుందండి. లవ్ గురించి, అమ్మాయి పైన నమ్మకం ఉండాలని ఈరోజు చూపించారు. చాలా బాగుంది సార్, చాలా సూపర్గా ఉంది, బాగుంది. సుకుమార్ బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాడు, అందరూ ఆరోగ్యంగా కరెక్ట్ మెసేజ్ చూస్తే సెన్సేషన్ హిట్, సూపర్ హిట్. లవ్ స్టోరీ చాలా బాగుంది, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది, సూపర్ హిట్ మూవీ, సూపర్. బాగుంది సినిమా, బాగుంది సినిమా, సూపర్ ఉంది, సూపర్ బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్, చాలా బాగుంది. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ కామెడీ, సూపర్ బాగుంది, చాలా బాగుంది సార్. ఫీలింగ్స్ బాగుంది, అమ్మాయి ఫీలింగ్స్ బాగుంది, సూపర్ నైస్ మూవీ, బాగుంది, సూపర్ సూపర్ అన్న, సూపర్ అండి. మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ, సూపర్. ఓకే అన్న, సూపర్ స్కూల్ గుడ్, బాగుంది సినిమా, చాలా బాగుంది. హెబ్బా పటేల్ యాక్షన్ సూపర్, హీరో యాక్షన్ అదర్స్, రత్నవేలు కెమెరా ఎక్సలెంట్. సినిమా యావరేజ్ అన్న, యావరేజ్ సినిమా. సుకుమార్ గారు తన స్టోరీ స్క్రీన్ ప్లే యొక్క నైపుణ్యాన్ని మళ్ళీ చూపించారు, చాలా అద్భుతమైన, చాలా బాగుందండి సినిమా. యావరేజ్ చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. పిక్చర్ లవ్ చేయాలా అని సూపర్గా అన్నాడు హీరో. ఒక యూత్కి ఎలా ఉంటుందో అది మొత్తం చూపించినాడు. మూవీ 2 సార్లు చూసిన ఏమి ఇబ్బంది ఉండదు, సూపర్ అన్న మూవీ. యాక్టింగ్ ఇంకా సూపర్. రాజ్ తరుణ్ అంటే థర్డ్ పిక్చర్ ఇది, హ్యాట్రిక్ ఇంకా ఇది కూడా పెట్టేసి హ్యాట్రిక్ ఉంటుంది, సూపర్ ఉంటుంది మూవీ. యూత్గా అంటే ఇక మీరు చూసి చెప్పాలి, ఇంకా మేము చూసి మెయిన్ కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పేటప్పుడు, వాళ్ళు చూసి చెప్తారు. సినిమా చాలా బాగుంది. రాజ్ తరుణ్ యాక్షన్, రాజ్ తరుణ్కి ముందుండే 2 సినిమాల కంటే ఈ సినిమా ఒక బ్రాండ్ లాగా నిలిచిపోతుంది. సినిమాలో మైనస్ పాయింట్లు అంటే పెద్దగా ఏం లేవు. కెమెరా అయితే చాలా హైలైట్గా చూపించారు. హీరోయిన్ యాక్షన్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ డ్యాన్స్ కంపోజిషన్ చాలా బాగుంది, సాంగ్స్ ఓకే. డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మెసేజ్ అంటే ప్రతి ఒక్కరు లవ్ చేయండి అంతే. ఈ సినిమాకి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటంటే, సుకుమార్ గారు స్టోరీ ఇవ్వడం, స్క్రీన్ ప్లే ఇవ్వడం, తర్వాత రత్నవేలు గారు కెమెరా, డిఎస్పీ గారు లో బడ్జెట్ అయినా కానీ ఆయన మ్యూజిక్ ఇవ్వడమే కాక ఒక పాటకి కొరియోగ్రఫీ కూడా చేశారు. ఆ పాట ఎక్సలెంట్, మూవీలో అసలు అద్భుతంగా ఉంటుంది ఆ పాట. దాని తర్వాత సుకుమార్ గారు తన గత సినిమాల్లాగా స్టోరీని బాగా అందించారు. తర్వాత సుకుమార్ గారు తన అసిస్టెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో అయ్యారని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఒక మంచి డైరెక్టర్ని ఇండస్ట్రీకి ఇచ్చారు.
ఖచ్చితంగా ఈ సినిమా రాజ్ తరుణ్కి చాలా హెల్ప్ అవుతుందని కెరీర్లో ఆశిస్తున్నాము. నువ్వు ఎక్కుతావు మరి